లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నీళ్ళు మస్తుగా ఉన్నాయి. అమ్మే వాళ్ళు కోసుకొని ముదిరి పెట్టుకోబోతారు. అమ్ముతారు కదా, చెన్నై వెళ్తుంది వాళ్ళు మార్కెట్లో ఎత్తుకుని అమ్ముతారు. ముదిరి కార్లు కూడా పెట్టుకో అవన్నీ ముదిరినటివి అవన్నీ కూడా లాక్కోబోతూ ఉంటారు. ముదిరినట్టు అంతా తినేసింది. నార్లు ఉంటుంది. నార ఎందుకు ఉంటుంది? అది లేతదే కానీ కొంచెం ముదురు సైజుగా ఉంటుంది. సైడ్ తీసేస్తే సరిపోతుంది. వెళ్ళే వాళ్ళ తమ్ముడు అయితే ముదిరిని తీసుకొచ్చి పెట్టుకొని చేతికి కొడ్డెత్తుకొని అది కొని ఇవన్నీ తీస్తారంట. తీసేసి వేస్తారంట. కొడ్డు ఎందుకు వెళ్ళామంటే నూగు వస్తుంది కదా, ఆ నూగు వల్ల ముదిరినటివి నూగు వస్తాయి. దానివల్ల గుడ్డతో తీసేది. లేతవైతే నూగు అవి కొనలంతా గిల్లు, అవి ఆకులు గిల్లి, కొనలు గిల్లి, ఆకులు గిల్లి లేసుకుంటాను. ఇటు లేసుకుంటాను, ఇటు గిల్తే వచ్చేస్తుంది. నీ ముందుండేది గిల్లు చిన్నవే. ఏడేసిన జీలకర్ర అది ఎంత బాగా వేగింది చూపించా. ఇది చింతపండా? ఇవన్నీ కూడా వేయించుకోవాలనా? రోట్లో వేసి నూరుతావా లేదా మిక్సీలో వేస్తావా? రోట్లో వేయాలి. మిక్సీలో అంతా మిక్సీ తిరగదు. ఇక్కడ వేయించిన ధనియాలు, వేయించిన మిరపకాయలు, ఉప్పు వేసేసుకున్నాం. దీన్ని మెత్తగా అయితే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం టమాటాలు నల్లేరు వేసుకొని పచ్చడి అయితే తయారు చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని మెత్తగా నూరాలనా? మెత్తగా నూరిన తర్వాత టమాటా ఎర్రగడ్డలు వేయాలా?
టమాటా ఎర్రగడ్డ వేయించిన దాన్ని వేసుకున్నప్పుడు కొంచెం నిదానంగా అయితే దంచాలి. లేదు కొంచెం స్పీడ్గా అయితే దంచినామంటే కళ్ళల్లో పడిపోతుంది, మూతికి కూడా కొట్టేస్తుంది అనమాట. అది లూజ్గా ఉంటుంది కాబట్టి నీళ్ళు పదార్థం కాబట్టి అది కొంచెం ఎగిరే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరైనా ఇలా చేసుకునేటప్పుడు కొంచెం ఓపిక అయితే చేసుకోండి. ఇప్పుడు నల్లేరు ఎర్రగడ్డ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం తినేటప్పుడు ఒకసారి మీకైతే చూపిస్తాను. ఆ ప్రాసెస్ మనం అయితే చూద్దాం ఎలా ఉంటుందో. నూరిన తర్వాత మనం చూద్దాం అనమాట. ఏనా రాయా? సరే. ఏం బొమ్మలు రెడీ చేస్తున్నావా? ఎందుకు బొమ్మలు? ఓకే ఫ్రెండ్స్, నల్లేరు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా వాడు చూడు వీడియో చేస్తామంటే వాడు నన్ను గేమ్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, నల్లేరు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఒకసారి దీని టేస్ట్ అయితే మీకైతే చూపిస్తాను. ఈ నల్లేరు చట్నీ ఎంతమంది తిన్నారో కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఇది విలేజ్ టైప్ అనమాట. దీంట్లో ఏమి మసాలాలు ఇలాంటివి ఏమి యూజ్ చేయము. ధనియాలు, మిరపకాయలు, జీలకర్ర వీటిని యూజ్ చేస్తాము. అలాగే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటా వాట్ చేసుకొని తయారు చేసుకుంటాం అనమాట. దీంట్లో మసాలాలు అట్లాంటివి చాలామంది వేస్తూ ఉంటారు, కానీ అయితే ఆ విధంగా అయితే మేము యూజ్ చేయలేదు. ఇది ఓన్లీ విలేజ్ స్టైల్లో ఏ విధంగా చేసుకుంటారో అలాగనే మేము తయారు చేసుకుంటాం. మాది విలేజ్ కాబట్టి మేము అలానే తయారు చేసుకుంటాం. దీంట్లో మసాలాలు లాంటివి మేము వాడం. ఇలా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆ టేస్ట్ని మీకైతే చూపిస్తాను. చట్నీ అయితే చూసేద్దాం. మా వాడు కామెడీ చేస్తున్నాడు, అలా ఉంటుంది. సరే, మనం ఒకసారి చట్నీ అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం, చూపిస్తా. చట్నీ బాగుంది నాన్న? బాగుంది. తింటున్నావా? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఆ చేత్తు చెప్పు, రైట్ సైడ్. బాయ్. ఇదనమాట చట్నీ మనకైతే రెడీ అయిపోయింది. దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు అయితే నేనైతే చెప్పలేదు. ఇది పిల్లలకి కానీ మనకి కానీ ఆకలి వేయకుంటుంటే ఆకలి బాగా అవుతుంది అనమాట. ఆకలి బాగా వేస్తుంది. మా పాపకి ఆకలి వేయదు, ఆమె అన్నం కూడా సరిగ్గా తింది కాబట్టి మేము ఈరోజైతే ఈ చట్నీ అయితే తయారు చేసాము ఇంట్లో. నేనైతే ఒకసారి తిని మీకైతే దాని టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. ఈరోజు ఇది అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. మేము సంగటి అయితే తయారు చేసుకున్నాం అనమాట. సంగటికి అయితే మంచి టేస్టీగా ఉంటుందని మీరు అడగొచ్చు కదా, ఎందుకు సంగటి చేస్తున్నారు, అన్నం తినొచ్చు కదా అని. అందుకని నేను చెప్తా ఉన్నాను. మేము అన్నంలో కూడా తినొచ్చు, కానీ మేమైతే ఈరోజు సంగటికి మంచి టేస్టీగా ఉంటుంది. విలేజ్లో ఎక్కువగా ఇలాంటి పచ్చళ్ళు సంగటికే తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఇది తిని మీకు ఒకసారి టేస్ట్ అయితే చెప్తాను. ఒకసారి అయితే మనం తిందాం. మీరు ఎవరైనా రండి తిందాం. చాలా రోజులైందనమాట ఈ విధంగా నల్లేరు చట్నీ వేస్తే. మేము పిల్లకాయలప్పుడు ఎప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టినారు, అప్పుడు తిన్నాం. ఇప్పుడే ఇంతవరకు అయితే ఎప్పుడు తినింది లేదు. కానీ ఈరోజు మా పాప వల్ల మేము ఈ చట్నీ అయితే తయారు చేసినాం, నల్లేరు చట్నీ. ఆమె అన్నం తిందో ఆకలి ఇది కాబట్టి దీన్ని పెడితే ఆకలి వేస్తుందని ఒక
ఆలోచనతో దీన్ని తయారు చేసినాం. ఎట్లా మా పాప కూడా అయితే తింటా ఉంది. ఆమె మారం వేసేది తినకుండా అవి చట్నీలు ఇలాంటివి కొన్ని ఐటమ్స్ అయితే ఆమె తిందో వద్దనే వస్తుంది. ఈరోజు అయితే ఎట్లా తినింది, పర్వాలేదు. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆర్డర్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.